అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, ధనవంతుడు. అలాగుననే లాజరు ఏమనుభవించాడు? కష్టం. జ్ఞాపకం చేసుకో. అంటే కష్టమైన లాజరు ఏది విడిచిపెట్టలే చెప్పండి? యథార్థతను విడిచిపెట్టలే. అది పాయింట్ అక్కడ. కష్టం అనుభవించాడు, కానీ ఎక్కడ దొంగతనం చేసి రొట్లు ఆకుని పారిపోదాం, ఆకలికి దొంగతనం చేయలేదన్నమాట. ఆకలి బాధ అయినా పడ్డాడు తప్ప దొంగతనం అనేది చేయలేదు. కష్టం అనుభవించడం ఏమన్నాడు అబ్రహాం? ఏమంటాడంటే, అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. నెమ్మది అంటే నిజంగా ఏమనిపించిందంటే, నాకు రాస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు, అరే మేలు లాజరు జీవితంలో జరిగిందా? జరిగింది. యథార్థత విడిచిపెట్టలేదు. కష్టం అనుభవించాడా భూమి మీద? కష్టం అనుభవించాడు. కష్టం అనుభవించిన యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే చనిపోయిన తర్వాత దేవదూతలను దేవుడు పంపించి, దేవదూతలు వచ్చారు, తీసుకెళ్లారు పైకి. తీసుకెళ్లి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎంత గొప్ప స్థితి అండి. అందుకే